గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నేను వినాయకునికి గరికమ్మలు కడుతున్నాను. పూజ అయిపోయింది కదా, రేపు మాకు 5వ రోజు మా వినాయకుని నిమజ్జనము. గరికతో పాటు చిన్న చిన్నగా కట్టుకున్నాను. అట్లా సంపంగి పూలు వేసి కట్టుతున్నాను. గరికకి చాలా విశిష్టత ఉంది. వినాయకునికి సమర్పిస్తే మనకు అంత మంచిది. గరికకి మనం ఎప్పుడైనా కానీ మనం చూడవలసినది ఏదైనా తగంటి చూసినప్పుడు, మనకు ఎక్కువ పీడకలలు వచ్చినప్పుడు గరికని ముట్టుకుంటే చాలా మంచిది. అవి అంతటి గొప్పతనం ఉంది కాబట్టి వినాయకునికి పెడితే మనకు విఘ్నాలన్నీ తొలిపోతాయి. చూడండి, గరికమాల కట్టినాను. రేపు నిమజ్జనము మా గణపతికని మనం పూజ రోజు పెట్టాము. మళ్ళీ నిమజ్జనం రోజు కూడా వేయాలని నా కోరిక. ముందే కట్ చేసుకుని అలా పెట్టుకొని చిన్న చిన్నగా ఇట్లా కట్టేశాను. అందుకోసమే ఎప్పుడైనా కానీ గరికకి చాలా విశిష్టత ఉంది. వినాయకునికి ఎప్పుడైనా మనం పూజల్లో మొదటి పూజ గణపతిది కాబట్టి ఆ పూజలో మనం గరికని సమర్పిస్తే చాలా మంచిది. మనకు విఘ్నాలను తొలగించాలని మనం వినాయకుని వేడుకుందాం. ఇలాగే ఇది ఒక పండుగ చాలా మంచిది కాబట్టి చూడండి, బాగుంది కదా గరికమాల. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఎప్పుడైనా కానీ వినాయకునికి గుడికి వెళ్ళినప్పుడు గరికి మాల కట్టుకొని ఇట్లా వెళ్ళండి. చాలా మంచిది. మనకు విఘ్నాలు తొలగాలని ఆ భగవంతుని వేడుకుందాం.